షోడశదళ పద్మం గురించి వివరించుకున్నాం. ఈరోజు మనము తరువాతి చక్రం అష్టదళ పద్మం, అష్టదళ పద్మాకారంలో ఉండే సర్వ సంక్షోభణ చక్రం, ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ ఉన్న ఈ చక్రం. ఇక్కడున్న శక్తులు కోరికలకు సంబంధించిన శక్తులు, గుప్త తర యోగినులుగా పిలువబడతారు వీళ్ళు. చక్రానికి ఈశ్వరి త్రిపుర సుందరి. సంక్షోభం అంటే కలవరం. కలవరం ఎప్పుడు కలుగుతుంది? మనలో కోరికలు కలిగినప్పుడు, ఏదైనా కావాలి అన్నప్పుడే మనలో కలవరం మొదలవుతుంది. దాన్ని ఎలా పొందాలి అని. ఈ కామం అనేది మనసులోకి వస్తే మనస్సును మదిస్తుంది. అదే మన్మద అంటారు. ఇక్కడ ఉన్న 8 మంది అమ్మవార్లు మనలోని కర్మేంద్రియ ధర్మాలు, ఆ తర్వాత